హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు యానం అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకైతే అక్కడ మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి, అవి అయితే విజిట్ చేసి చూపిస్తాను మొత్తం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి చించినాడ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చించినాడ బ్రిడ్జ్ అనమాట. పక్కనే వేరే బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు, మేబీ రైల్వే ట్రాక్ అనుకుంటుంది. సో ఈ బ్రిడ్జ్కి అటువైపు దిండి రిజల్ట్స్ అయితే ఉంటాయి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను ఇంతకు ముందు ఒకసారి. సో అది చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను లింక్. ఇటువైపు లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి, మీరు ఎప్పుడైనా వచ్చుంటే కింద కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, మొత్తం అన్ని కొబ్బరి చెట్లు, పొలాలు ఇలా అయితే ఉంటుంది. సో వెళ్ళేదారిలో ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాం. దీని పేరు వచ్చేసి విష్ణు ఫ్యామిలీ రెస్టారెంట్. లోపల సిట్టింగ్ అయితే బాగుంది, పీస్ఫుల్ గా, ఏసీ కూడా ఉంది లోపల. సో ఫ్రెండ్స్ తో వస్తే చిల్ అవుతూ తినొచ్చు. వీళ్ళ దగ్గర మెనూలో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఒక 5 పీస్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నాం. సో దీని క్వాంటిటీ వచ్చేసి మినిమం 4 అయితే తినొచ్చు. కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ గైస్. సో ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. సో మనం ఆర్డర్ చెప్పిన 5 మినిట్స్కి ఫుడ్ అయితే వచ్చేసింది. దీంట్లో పీసులు వచ్చి 8 అయితే ఇచ్చాడు, ఫ్రై చేసినవి. చికెన్ కర్రీ కూడా ఇచ్చారు. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, బాగుంది. సో ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఊరి పేరు వచ్చేసి పేరూరు అంట. సో మనమైతే ఇప్పుడు పేరూరులో అయితే ఉన్నాం ప్రస్తుతం. సో ఇంకా మనం యానం వెళ్ళడానికి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. బయట ఎండ చూస్తే మామూలుగా లేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇంత ఎండలో బయటికి వెళ్తే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, కాలువ అయితే ఎండిపోయి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మొత్తం మొక్కలు అవి వచ్చేసినాయి. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్స్ అవి కూడా దిగుతున్నారు. గైస్ నిజంగా లొకేషన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. పైన ఎంత ఎండగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఈ చెట్ల వల్ల చాలా చల్లగా అయితే ఉంది. మనం అలా వెళ్తూ ఉంటే అన్ని పాజిటివ్ వైబ్స్. మొత్తం ఊరు మొత్తం చాలా బాగుంది. సో ఇక్కడైతే చూడండి, ఇటుకల ఫ్యాక్టరీ అయితే ఉంది, ఇటుకలు అయితే తయారవుతున్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ఇక్కడ పంట అయితే దాటాలి. మనం హైవే మీద నుంచి రాలేదు కదా, షార్ట్ కట్లో నుంచి అయితే వచ్చాం. సో అందుకని ఇక్కడ పంట అయితే ఉంటుంది. ఇప్పుడు మనం టికెట్స్ అయితే తీసుకుని పంటి దాటి అటువైపుకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ ఇంకో విషయం ఏంటంటే, ఈ గోదావరికి మనం ఉన్న వైపు ఏమో పశ్చిమ గోదావరి జిల్లా, అటువైపు మొత్తం తూర్పు గోదావరి జిల్లా అని పిలుస్తారు. సో మనం అయితే ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 15 రూపీస్. సో చూస్తున్నారు కదా, మనం ఎక్కే పంట అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆ పంట ఎక్కి అటువైపుకి అయితే వెళ్ళాలి మనం. సో గైస్ ఫైనల్లీ మనమైతే యానం దగ్గరికి అయితే వచ్చేసాం. మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో వెల్కమ్ టు యానం. ఫైనల్గా మనమైతే యానం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే యానం సెంటర్ ఇది. సో మీకైతే ఇప్పుడు మొత్తం చూపిస్తాను. లొకేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జీసస్ స్టాచ్యూ అయితే ఉంది. అది వచ్చేసి ఫెర్రీ రోడ్డు. అటువైపు అయితే వెళ్ళి చూద్దాం. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి అటువైపు. సో మీకైతే చూపిస్తాను, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్న ఫెర్రీ రోడ్లోకి అయితే వచ్చేసాం. మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మొత్తం యానం బ్రిడ్జ్. అది ఇందాక మనం చూసిన జీసస్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి అయితే లొకేషన్ బాగా కనిపిస్తుంది అని చెప్పారు పైనుంచి. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం. సో మనం చెప్పుకున్న స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా బాగుంది చూడండి. ఒకసారి పైకి అయితే వెళ్ళి చూద్దాం, పైనుంచి కూడా వ్యూ ఎలా ఉంది అనేది. ఈ రోజు సండే మూలంగా చాలా మంది అయితే ఉన్నారు. నార్మల్గా అయితే ఇంతమంది అయితే ఉండరంట ఇక్కడ. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది గైస్. ఈ చర్చ్కి ఆపోజిట్లోనే స్టాచ్యూ అయితే ఉంది. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదారండి. సో ఫ్రెండ్స్, మనమైతే పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బోట్స్ అయితే ఉన్నాయి బ్రిడ్జ్ కింద. సో బోట్ రైడ్స్ అవి కూడా చాలా జరుగుతున్నాయి. మనమైతే పైకి అయితే వచ్చేసాం. సో ఇదైతే స్టాచ్యూ.
ఇందాక చెప్పుకున్నాం కదా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పి. సో ఇలా అయితే ఉంది వ్యూ. బోట్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఫ్రంట్లో చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం వెళ్ళి. ఇక్కడ ఒక పార్క్ కూడా అయితే ఉంది ఫెర్రీ రోడ్లో. సో లోపల చాలా మంది అయితే ఉన్నారు. బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. సో మనం లోపలికి వెళ్ళి విజిట్ చేయడానికి మనకైతే టైం సరిపోదు. సో ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం మనం. గాయస్ ఇక్కడ భారత మాత స్టాచ్యూ కూడా అయితే ఉంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మీకు ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. స్టాచ్యూ మాత్రం వేరే లెవెల్లో ఉంది గాయస్. గోదావరి పక్కన మెరిసిపోతుంది. ఇది వచ్చేసి కంచు అంటారు కదా, ఆ మెటీరియల్ అయితే యూజ్ చేసి కట్టారంట. ఇప్పుడు మనం చూడబోయేదాన్ని శివం బాధ అని అంటారు. రెండు పక్కల ఏనుగులుండి మధ్యలో శివలింగం అయితే ఉంటది. ఇది వచ్చేసి బాగా ఫేమస్ ఇక్కడ చాలా మంది అయితే ఉంటారు చూడడానికి వచ్చిన వాళ్ళు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో. సో ఇక్కడ చాలామంది స్నానాలు అవి కూడా చేస్తున్నారు. సో ఆ కర్రలు ఉన్నాయి కదా, ఆ కర్రలు దాటి లోపలికి వెళ్తే అయితే మునిగిపోతారంట. సో అక్కడ నుంచి చాలా లోతుగా అయితే ఉంటుందని సిగ్నల్ అది. ఫ్రెండ్స్ ఇక్కడ స్టేడియం, గ్రౌండ్, అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా అయితే ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను రండి ఇప్పుడు. ఇది వచ్చేసి మనం ఇందాక వెళ్ళిన శివం బాత్కి ఎంట్రన్స్లో అయితే ఉంటుంది రాజీవ్ బీచ్ వే అని చెప్పి. సో దాన్నే రాజీవ్ బీచ్ అని అంటారంట. సో దానికైతే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉంది ఆర్చ్. సో మనం ఇందాక చెప్పుకున్న స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాం. దీని లోపలే గ్రౌండ్ కూడా అయితే ఉంది. ఇప్పుడైతే చూపిస్తాను రండి మీకు లోపలికి వెళ్ళి. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాం. చూసారు కదా గ్రౌండ్ ఎంత పెద్దగా అయితే ఉందో. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఆడుతున్నారు, క్రికెట్, వాలీబాల్ ఇలాగా. గైస్ మనం ఇందాక చెప్పుకున్న స్విమ్మింగ్ పూల్ అయితే ఇదే. ప్రజెంట్ ఇప్పుడైతే ఓపెన్లో లేదు. ఒక 6 months బ్యాక్ ఒక చిన్న పిల్లాడు అయితే పడి చనిపోయాడంట. సో అందుకని ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. మళ్ళీ రీఓపెన్ చేస్తారంట. డేట్ ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు మాకు. సో ఇప్పుడైతే స్టేడియం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఈరోజు సండే కదా, ఇది కూడా అయితే క్లోజ్ చేసి ఉంది. సో ఇప్పుడైతే మనం స్టేడియం లోపలికి అయితే వెళ్తున్నాం. మీకైతే చూపిస్తాను చూడండి. లోపల చాలా చీకటిగా అయితే ఉంది. సో లైట్స్ అవి ఆన్ చేసి లేవు. ఈరోజు సండే మూలంగా ఎవరైతే రారంట. చూసారు కదా లోపల మొత్తం చాలా చీకటిగా అయితే ఉంది, ఎవరూ లేరు. ఈ స్టేడియం పక్క నుంచి వెళ్తే ఒక జిమ్ అయితే ఉంది లోపల. ఆ జిమ్లో అయితే కొంతమంది ఉన్నారు, అంతే, ఇంకెవరు లేరు. మొత్తం చాలా చీకటిగా అయితే ఉంది. సో ఇంకా మనం బయటకు అయితే వెళ్ళిపోదాం. లోపల ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు, చాలా చీకటిగా అయితే ఉంది, ఏం లేదు ఇంకా చూడడానికి. స్టేడియం బయటకి అయితే వచ్చేసాం. స్టేడియం బయట నుంచి చూడడానికి ఇలా అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ స్టేడియం అయితే కాదు, గవర్నమెంట్ స్టేడియం ఇది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.